పురాతనమైన బంజారా భాష గురించి తెలుసుకుందాం. బంజారా తెగవారిని లంబాడి, లమాని, లంబాని, సుగాలి, గోర్మతి ఇంకా గోర్బోలి వంటి పేర్లతో కూడా పిలుస్తారు. బంజారా తెగవారు రాజస్థాన్ నుంచి వలస వచ్చినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వారు సాతీ భవానీని ఇంకా సంత్ సేవలాల్ మహారాజ్ ని కులదైవాలుగా భావించి కొలుస్తారు. వారు శారీరకంగా భారీగా ఉండడం వల్ల బ్రిటిష్ వారు లాంగ్ బాడీస్ అని పేరు పెట్టారు. దాని నుండే లంబాడి అనే పేరు వచ్చింది. బంజారా భాష కొన్ని వందల సంవత్సరాల పురాతనమైనది. ఇంకా ఇండో ఆర్యన్ భాష కుటుంబానికి సంబంధించినది. ఇండో ఆర్యన్ భాష కుటుంబంలో ఉన్న రాజస్థానీ, గుజరాతీ ఇంకా మరాఠీ భాష ప్రభావం బంజారా భాష పైన ఉంటుంది. వారు ఒక చోటు నుండి ఇంకో చోటికి ఎక్కువగా వలసలు వెళ్లడం వల్ల, ఇంకా అప్పట్లో చదువు మీద సరిగ్గా దృష్టి పెట్టకపోవడం వల్ల వాళ్ళకంటూ ఒక లిపి అంటే లిఖిత రూపమైన భాషను పూర్తిగా అభివృద్ధి చేసుకోవడం వారికి కష్టమైంది. కానీ ఇప్పుడు బంజారా సమాజం వారు బంజారా భాషను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బంజారా తెగవారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిస్సా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. భారతదేశం మొత్తం బంజారా తెగవారు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టం. కానీ వికీపీడియా ప్రకారం 15 కోట్ల మందికి పైగానే ఉన్నారు. కానీ ఆ సంఖ్య అంతకు రెండింతలు ఉండే అవకాశం కూడా ఉంది. ఇంకా ఏమైనా ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.